ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ డిసెంబర్ 20న నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిడదవోలులో 1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. పవన్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపాన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన సభా వేదికకు రానున్నట్టు వెల్లడించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ కుమార్ నియమితులయ్యారు. వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దివంగత సీనియర్ టీడీపీ నాయకుడు బొడ్డు భాస్కర్ రామారావు కుమారుడైన వెంకటరమణ చౌదరి ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. బొడ్డుతో పాటు ముళ్లపూడి బాపిరాజు కూడా పోటీలో నిలిచారు. అయితే పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పార్టీ అధిష్టానం అధ్యక్ష పదవికి బొడ్డు వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడిగా నియమితులైన బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, సికింద్రాబాద్, శ్రీకాకుళం, వికారాబాద్, శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రైళ్లు జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాయనపాడు, కాజీపేట మీదుగా నడుస్తాయి. శ్రీ రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం దేశవ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సేవా కార్యక్రమాల నిమిత్తం 1670 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఈ సంస్థల ప్రధాన కార్యదర్శి శ్రీ స్వామి సువీరానందజీ మహారాజ్ సమర్పించిన వార్షిక నివేదిక వివరాలను రాజమండ్రి శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు, మిషన్ కార్యదర్శి శ్రీ స్వామి శ్రీ పరిజ్ఞానందజీ మహారాజ్ ఈరోజు విడుదల చేశారు. దేశం మొత్తం మీద 244 కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సేవల ద్వారా ప్రయోజనం కలిగింది. విద్యారంగం కోసం 743 కోట్లు, వైద్య రంగంపై 600 కోట్లు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం దాదాపు 12 కోట్లు, సంక్షేమ కార్యక్రమాల కోసం 43 కోట్ల రూపాయలు 100% సద్వినియోగం చేస్తూ ఖర్చు చేశారు. ఈ సంవత్సరం ఒక్క వైద్య రంగం ద్వారానే సుమారు 85 లక్షల మందికి శ్రీ రామకృష్ణ మిషన్ సేవలు అందించింది. దేశంలో ఈ ఏడాది 9 నూతన శాఖ కేంద్రాలు ప్రారంభించగా మన రాష్ట్రంలో నెల్లూరులో రామకృష్ణ మిషన్ నూతన కేంద్రం సేవలు ఆరంభించిందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాల్లో 99 రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం కేంద్రాల ద్వారా భారతీయ సంస్కృతి ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శ్రీ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం నూతన కేంద్రం ప్రారంభించినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ స్వామి సువీరానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ ఏడాది కూడా రామకృష్ణ మిషన్కు భారత ప్రభుత్వం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, పలు జాతీయ, అంతర్జాతీయ సాధికారిక సంస్థల నుంచి పురస్కారాలు, గుర్తింపు లభించాయని పరిజ్ఞానందజీ పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ రామకృష్ణ మిషన్ విశ్వవిద్యాలయానికి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. రామకృష్ణ మిషన్ విద్యా సంస్థలకు కూడా పలు అవార్డులు దక్కాయి. శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి, స్వామి శ్రీ వివేకానంద జయంతి పురస్కరించుకుని ప్రత్యేక పోస్ట్ కార్డులు, పోస్టల్ కవర్లు తపాలా శాఖ విడుదల చేసింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం 7 గంటల కల్లా రోడ్లు ఊడ్చి చెత్తను తరలించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. బాధ్యత లేకుండా రోడ్లపై చెత్తను పారవేసే వారితో పాటు దుకాణాల వద్ద డస్ట్బిన్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానాలు విధించాలన్నారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారిన ఖాళీ స్థలాలకు సంబంధించి యజమానులకు నోటీసులు అందచేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్ల క్లీనింగ్ రోజు జరగాలని,
ఇందుకు సంబంధించిన ఫోటోలను గ్రూపులో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే నగరంలో ఎవరైనా దాతలు, ఎన్జీఓ, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానాలు నిర్వహించాలంటే నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు. వార్డు సచివాలయాల పరిధిలో అనుమతులు తీసుకోవడం ద్వారా ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధంతో పాటు ఆయా ప్రాంతాల్లో ముందుగానే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటరీ సెక్రటరీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.